వనపర్తి జిల్లా మదనాపురం మండలం గోపన్నపేటలో కాంగ్రెస్ నాయకులను ఇంట్లో వేసి తాళం పెట్టారు గ్రామస్తులు. ఓటర్లకు డబ్బు పంచుతుండగా ఎస్సీ కాలనీ వాసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారంటూ జనం తిరగబడ్డారు. ఏకగ్రీవం చేద్దామంటే ఒకే కుటుంబం ఉన్న కులం వాళ్లను కాంగ్రెస్ తమ అభ్యర్థిగా నిలబెట్టిందని ఎస్సీ వర్గం ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అడ్డదారిలో గెలిచేందుకు కాంగ్రెస్ నాయకులు డబ్బు పంచుతుండగా ఇంట్లో బంధించి తాళం వేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తాళం తీసి కాంగ్రెస్ నాయకులను విడిపించారు. బహిరంగ ప్రచారం అయిపోయింది. నీవు ఏమన్నా డౌట్ ఉంటే వనపర్తి జిల్లా మదనాపురం మండలం గోపన్నపేటలో కాంగ్రెస్ నాయకులను ఇంట్లో వేసి తాళం పెట్టారు గ్రామస్తులు. ఓటర్లకు డబ్బు పంచుతుండగా ఎస్సీ కాలనీ వాసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారంటూ జనం తిరగబడ్డారు. ఏకగ్రీవం చేద్దామంటే ఒకే కుటుంబం ఉన్న కులం వాళ్లను కాంగ్రెస్ తమ అభ్యర్థిగా నిలబెట్టిందని ఎస్సీ వర్గం ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అడ్డదారిలో గెలిచేందుకు కాంగ్రెస్ నాయకులు డబ్బు పంచుతుండగా ఇంట్లో బంధించి తాళం వేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తాళం తీసి కాంగ్రెస్ నాయకులను విడిపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, వనపర్తి జిల్లా మదనాపురం మండలంలో కాంగ్రెస్ నాయకులు ఇంట్లో వేసి తాళం పెట్టినట్టు తెలుస్తుంది. గ్రామస్తులు వాళ్ళని పోలీసులు విడిపించడం కూడా జరిగిందని తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మదనాపురం మండలం గోపన్పేటలో రేపు పోలింగ్ జరగనుంది. అయితే ఇవాళ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు ఎస్సీ కాలనీలో డబ్బులు పంచడానికి వెళ్లారు. వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా కాంగ్రెస్ నాయకులను ఒక ఇంట్లో బంధించి తాళం వేశారు. దాదాపుగా గంట సేపు అక్కడ వాళ్ళందరినీ కూడా తాళం వేసి రూమ్ లో ఉంచారు. ఉంచినటువంటి సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు చెప్తున్న దాని ప్రకారము మదనాపురం మండలం గోపన్పేట విలేజ్ ఎస్సీ జనరల్ రిజర్వ్ అయింది. రిజర్వ్ కావడంతో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంజిలమ్మ పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి. అయితే ఆ సందర్భంలోనే ఏకగ్రీవంగా చేయాలని చెప్పి కూడా ఎస్సీ మాదిగ సామాజిక వర్గం వాళ్ళంతా కూడా అనుకున్నారు. కానీ అదే ఎస్సీ దాసరి సామాజిక వర్గం కూడా ఎస్సీ కిందకే వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒకే ఒక కుటుంబం దాసరి కుటుంబం, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆశాలతను బరిలో దింపింది. దీని పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళంతా కూడా ఆగ్రహంతో ఉన్నారు. గ్రామంలో ఏకగ్రీవం కాకుండా కేవలం ఒకే కుటుంబం ఉన్నటువంటి వాళ్లకు సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం పట్ల కూడా ఆ ఎస్సీ మాదిగ సామాజిక వర్గం వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఇవాళ ఓటర్లకు డబ్బులు పంచుతుండగా వారందరినీ కూడా పట్టుకొని రూమ్ లో వేసి తాళం వేశారు. దాదాపు గంట సేపు ఉన్న తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారిని ఆ రూమ్ లో నుంచి విడిపించారు. అయితే కాంగ్రెస్ పార్టీ పైన గ్రామస్తులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాక వచ్చినటువంటి అవకాశంతో సర్పంచ్ అవుదామనుకున్నటువంటి మాకు కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిపిందని, కేవలం ఒక కుటుంబానికి ఏ విధంగా అవకాశం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ ఎస్సీ మాదిగ సామాజిక వర్గం వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓట్లను కొని డబ్బు మద్యంతో మాదిగ సామాజిక వర్గం ఓట్లను కొనడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, ఆ ప్రయత్నాన్ని మేమంతా అడ్డుకున్నామని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ. ఎవరు
నీవు ఏమన్నా డౌట్ ఉంటే